హలో గైస్, వెల్కమ్ టు చోటా బైక్స్ అంగల్లో. ఈరోజు మీ ముందుకైతే 3 అన్స్లీవ్ బోర్లు తీసుకోవడం జరిగింది. 2 అయితే ఒరిజినల్ స్టాండర్డ్ బోర్డు, 1 అయితే స్లీవ్ బోరు. ఒకసారి మీరు వీడియో నేను చెప్పేది క్లారిటీగా విని నాకు మాత్రం ఫోన్ చేయండి. ఒకసారి చెక్ చేసుకుందాం మనకు వచ్చి బోర్ సైజుగానే. E4 సిరీస్ బోర్ ఇది స్టాండర్డ్ 75 రన్నింగ్ 1mm చేసుకోవాలా. ఈ బోర్ అయితే ఒరిజినల్ స్టాండర్డ్ బోర్ ఇది 75 రన్నింగ్ 1mm చేసుకోవాలా. సేమ్ ఈ బోర్ కూడా అంతే, 75 రన్నింగ్ 1mm చేసుకోవాలా. 75 ఫిస్టింగ్ సరిపోతుంది, కానీ 1mm చేసుకుంటే కొద్దిగా బెటర్. ఇది వచ్చి స్లీవ్, రీసెంట్గా స్లీవ్ వేశారు. స్టాండర్డ్ బోర్ స్లీవ్ వేసిండే బోరు. మీకు వీడియో క్లారిటీగా చూసుకొని మీరు ఒకసారి కాల్ చేసుకోండి. 3 బోర్లు ఉన్నాయి. 2 వచ్చి అన్స్లీవ్ స్టాండర్డ్ బోర్లు, 1 వచ్చి స్లీవ్ వేశారు. రీసెంట్గా స్లీవ్, ఇది ఇంకా సైజుగా పడినలేదు. ఇది 75 రన్నింగ్. ఈ 2 బోర్లు 75 రన్నింగ్. బాగా క్లారిటీగా వీడియో వినండి. 75 బోర్ రన్నింగ్ మీరు 1mm కంపల్సరీ చేసుకోవాలా. లేదు అలాగా బండి స్టాండర్డ్ రన్నింగ్ కండిషన్ చేసుకొని తోలుకోవచ్చు. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఈ బోర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పైన ఉండే నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసుకోండి. థ్యాంక్ యూ.